అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పెన్షనరీ బెనిఫిట్ చెల్లించకపోవడం అనేది దుర్మార్గమైన విషయము. ఇందులో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది ఏదీ లేదు. అన్నీ కూడా వాళ్ళు దాచుకున్న సొమ్ములే. జీపీఎఫ్ వాళ్ళు దాచుకున్న సొమ్ము, టీఎస్జీఎల్ఐ నెల నెల మేము కడుతున్న సబ్స్క్రిప్షన్, జిఐఎస్ మేము కడుతున్నదే. ఆఖరికి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ కూడా మాకు ముందు ఇచ్చి నెల నెలా కట్ చేస్తారు. మాకు అదనంగా ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే ఒక గ్రాట్యుటీ మాత్రమే. ఇట్లాంటివి కూడా మేము దాచుకున్న సొమ్ములు మాకు ఇవ్వకుండా జీపీఎఫ్ ఒక్కొక్కళ్ళం 5,000, 10,000, 25,000 కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నెల నెలా దాచుకున్న సొమ్ములు కూడా దోచుకొని ఇవ్వకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీని ద్వారా ఇప్పటికీ ₹1 బెనిఫిట్ పొందకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది 67 మంది పెన్షనర్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల ఉసురు ఈ ప్రభుత్వానికి పూర్తిగా తగులుతుందని తెలియజేస్తూ వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలి. ప్రభుత్వానికి అన్ని రకాలకి కావాల్సిన డబ్బులు ఉంటాయి. లక్షల కోట్లు తీసుకురావడానికి మూసీ ప్రక్షాళన, ఇంకోటి రకరకాల పథకాల కోసం ఎన్ని వేల కోట్లైనా వస్తాయి. కానీ ప్రభుత్వం ఉద్యోగస్తులుగా 30 ఏళ్ళు పనిచేసి వాళ్ళు దాచుకున్న సొమ్ములను ఇవ్వడానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటం అనేది శోచనీయం. ఇది వెంటనే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున మహాధర్నాని ఇవాళ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో యాక్చువల్గా మేము ఇవాళ ఒక వారం 10 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము పర్మిషన్ అడిగాము. కానీ ఆ పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏంటంటే కేవలం ధర్నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇది కూడా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం తప్పితే వేరే ఏ రకమైన ఇది కాదు. ఎంత అణిచివేస్తే ఆ రకంగా అంత ఉవ్వెత్తున మా ఉద్యమం ఎగిసిపడుతుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మా ఉద్యమాలు, మా కోరికలు తీరేంత వరకు కూడా మేము విశ్రమించాం. వయోవృద్ధులమైనా సరే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఎక్కడా కూడా అలుపెరగని పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ